నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. మే 2వ తేదీ ప్రధాని అమరావతి పర్యటనకు జిల్లా నుంచి ప్రజలను సురక్షితంగా తరలించడానికి చర్యలు చేపట్టాలి. మండల డివిజన్ జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చీరాల పురపాలక రాజకీయం రోజుకు మలుపు. చైర్మన్ శ్రీనివాసరావుపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వద్దంటూ కలెక్టర్ ని కలిసి వినతిపత్రం అందజేసిన చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు. రోడ్డు ప్రమాదంలో కారంచేడుకు చెందిన యువకుడు మృతి. చీరాల కారంచేడు ప్రధాన రహదారిపై ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్ నుండి ప్రధానమంత్రి అమరావతి పర్యటన నేపథ్యంలో ప్రజలను తరలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై మండల డివిజన్ జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీ అమరావతి పర్యటన సందర్భంగా హాజరై ప్రజలను సురక్షితంగా తరలించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులు ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుండి ప్రధానమంత్రి అమరావతి పర్యటన నేపథ్యంలో ప్రజలను తరలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై మండల డివిజన్ జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ జిల్లా నుండి 16,000 మంది ప్రజలను అమరావతి కార్యక్రమానికి తరలించడానికి తీసుకోవాలన్నారు. జిల్లా నుండి ప్రజలను తరలించడానికి రవాణా సౌకర్యం కోసం 350 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అమరావతి కార్యక్రమానికి వెళ్లే బస్సులో 50% మంది మహిళలు, 50% మంది పురుషులకు సీట్లు కేటాయించాలని ఆయన చెప్పారు. ప్రజలను తరలించడానికి ఏర్పాటు చేసిన బస్సులను 1వ తేదీ రాత్రికి అధికారులు కేటాయించిన ప్రాంతాలకు చేరుకోవాలని ఆయన చెప్పారు. గ్రామాల నుండి బస్సులు 2వ తేదీ ఉదయం 9 గంటలకు బయలుదేరే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలు మధ్యాహ్నం 12 గంటలకు అమరావతి చేరుకోవాలని ఆయన చెప్పారు. అమరావతి కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సుల్లో మహిళా పోలీసులు, ఆశా వర్కర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను సహాయకులుగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. అమరావతి కార్యక్రమానికి తరలి వెళ్లే ప్రజలు తిరిగి వారి గ్రామాలకు వచ్చే వరకు కూడా అధికారులు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్, జిల్లా రిజిస్టర్ సాయితేజ, జిల్లా పౌర సరఫరాల అధికారి విలియమ్స్, జిల్లా రవాణా శాఖ అధికారి పరంధాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకు ఇది ఒక ముఖ్యమైనటువంటి టాస్క్. ఐ హోప్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంపీడీఓలతో కలిసి కూర్చొని ఉన్నారు అని చెప్పి భావిస్తూ నేను ఈ వీసీ స్టార్ట్ చేస్తున్నాను. అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు, డివిజనల్ ఆఫీసర్సు, మండల్ స్పెషల్ ఆఫీసర్లు, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు అండ్ ఆల్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ వెదర్ గ్రామ సచివాలయన్స్ ఆర్ వార్డు సచివాలయం మీరు అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం మనకు మే నెల 2వ తేదీన మధ్యాహ్నము జరుగుతుంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి వెలగపూడికి వచ్చి పబ్లిక్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్తారు. సో దీనికి గాను మనకిచ్చినటువంటి సమయం అంటే మనం పబ్లిక్ని అక్కడికి తరలించాలి. మన జిల్లాకి ఇచ్చినటువంటి టాస్క్ 16,000 మందిని. సో దీనికి గాను ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంతమంది అనేది మీరు చూసుకున్నట్టయితే ముఖ్యంగా వేమూరు కాన్స్టిట్యుయెన్సీ 3,000, రేపల్లె కాన్స్టిట్యుయెన్సీ 3,000 బికాస్ సంతనూతలపాటు తీసేస్తాం కాబట్టి. సో బాపట్ల 2,500, పర్చూరు 2,500, అద్దంకి 2,500, చీరాల 2,500, వేమూరు, రేపల్లె మాత్రం 3,000 కింద లెక్క. సో ఈ విధంగా మనము తరలించాల్సినటువంటి అవసరం ఉంది. కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్సు, మండల్ స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంసీస్ మీరందరూ కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని 50% ఎస్హెచ్జి ఉమెన్ అండ్ 50% పార్టీ క్యాడరు తరలించుకొని వెళ్ళేటట్టుగా. అట్లానే ఒక బస్సు ప్యూర్గా పార్టీ క్యాడర్కి పెడితే మరొక బస్సు ప్యూర్గా ఎస్హెచ్జి ఉమెన్కి పెట్టే విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకొని మీ బస్సులన్నీ కూడా 1వ తారీఖు రాత్రికే మీ ఏవైతే బోర్డింగ్ పాయింట్ లేదా ఆరిజినేటింగ్ పాయింట్ లేదా స్టార్టింగ్ ప్లేస్
బస్సు స్టార్టింగ్ ప్లేస్ ఏదైతే ఉందో దట్ విలేజ్ దట్ వార్డ్ 1వ తారీఖు రాత్రికే ఆ బస్సులు చేరాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఆర్టీసీ అండ్ డిటీసీ, ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ, మార్నింగ్కి వెళ్తుంది బస్సు అనేది అస్సలు పెట్టుకోవద్దు. ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ పోవాలి. రాత్రికి రిపోర్ట్ అయినాయా లేదా అనేటువంటిది ఆల్ ఎంపీడీఓస్ బస్సులన్నీ కూడా రాత్రికే 7 గంటలకల్లా అక్కడికి చేరుకోవాలి. ఆ డ్రైవర్స్ కూడా అక్కడే నైట్ హాల్ట్ పడుకోవాలి. అప్పుడు నాకు రాత్రి బై 8 PM కల్లా నోడల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ PDDRDA శ్రీనివాస్ నుంచి నాకు రిపోర్ట్ రావాలి. ఆల్ బస్సెస్ 350 బస్సులు హ్యావ్ రీచ్డ్ అనేటువంటి రిపోర్ట్ రావాలి. మీరందరూ కూడా ఏ పబ్లిక్ని అయితే మనం ట్రాన్స్పోర్ట్ చేయాలో వాళ్ళందరితో కూడా ఇప్పుడే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఇవాల్టి నుంచే మన సచివాలయం వార్డ్ ఎంప్లాయీస్ లేదా గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా పలానోళ్ళు రావాలని మీరు ఐడెంటిఫై చేసుకొని పొలిటికల్ కోఆర్డినేషన్తో కూడా కలిసి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పేసి మీరు ఎవరిని పంపించాలనుకుంటున్నారో, ఏ బస్కు పంపించాలనుకుంటున్నారో. వైసీపీకి చెందిన చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాన వ్యవహారం సోమవారం మరో మలుపు తిరిగింది. ఆయనపై అవిశ్వాస తీర్మానం వద్దంటూ చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కలెక్టర్ వెంకట మురళికి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ అవిశ్వాసంపై ఓటింగ్ కి మే 14న కలెక్టర్ తేదీని ఖరారు చేసిన క్రమంలో గజవల్లి ఎపిసోడ్ తో మళ్లీ మొదటికొచ్చింది. చీరాల పురపాలక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు వైసీపీ చేతిలో ఉన్న ఈ పురపాలకంపై టీడీపీ జెండాను పాతేందుకు ఎమ్మెల్యే కొండయ్య డైరెక్షన్ లో రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు కలెక్టర్ ని కలవటం, కలెక్టర్ సైతం ఎన్నికల అధికారులకు పంపించడం, ఇందుకు ప్రతిగా నోటీస్ పై చర్చించిన కలెక్టర్ చీరాల మున్సిపల్ కౌన్సిల్లో ఓటింగ్ నిర్వహించేందుకు మే 14న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేస్తూ 33 మంది కౌన్సిలర్లకు సర్క్యులర్ పంపడం, ఈ క్రమంలోనే మేజర్ కౌన్సిలర్లు వారి కుటుంబ సభ్యులతో సహా క్యాంపుకు తరలించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇంతవరకు అంతా సాఫీగా జరుగుతున్న క్రమంలో వైసీపీకి చెందిన చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాన వ్యవహారం సోమవారం మరో మలుపు తిరిగింది. ఆయనపై అవిశ్వాస తీర్మానం వద్దంటూ చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు సరాసరి కలెక్టర్ వెంకట మురళిని కలిశారు. అంతేనా, కలెక్టర్ కు లిఖితపూర్వకంగా అవిశ్వాసం వద్దంటూ విన్నవించారు. అయితే చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు వినతి పత్రం ఇవ్వడం ద్వారా అవిశ్వాస తీర్మానం ఆగదు కానీ తద్వారా టీడీపీలో అంతర్గత విభేదాలు, భేదాభిప్రాయాలు మాత్రం ఈ సందర్భంగా బహిర్గతంగా తేటతెల్లమయ్యాయి. గత ఎన్నికల్లో వైసీపీపై టీడీపీ నేతలు పోరాడి అనేక కేసులు, ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడం ద్వారా తిరిగి చైర్మన్ అయ్యే కౌన్సిలర్ కూడా అదే పార్టీ సింబల్ పై గెలిచిన నేతలే కానీ టీడీపీ పార్టీకి చెందిన నేత కాదు కదా అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అవిశ్వాసాన్ని అడ్డు పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే కొండయ్యపై ఇదే టీడీపీలో వైసీపీ నేతలు బహిరంగంగానే అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కొండయ్య అవిశ్వాసానికి నగదు తీసుకున్నారు, లక్షల్లో డబ్బు అడిగారంటూ విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని ఆరోపణలు, విమర్శల మధ్య అసలు పట్టుమని 4 నెలలు లేని చైర్మన్ సీటుపై అవసరమా అంటూ గజవల్లి తనదైన శైలిలో ప్రశ్నలు గుప్పించారు. ఇప్పటి వరకు ఒకలా ఉన్న చీరాల పురపాలక రాజకీయం గజవల్లి ఎపిసోడ్ తో టర్న్ తీసుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో పనిచేసిన టీడీపీ నేతల కంటే తరువాత వచ్చిన వైసీపీ నేతలకై ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారనే భావన సుఖేత్ర స్థితిలో క్యాడర్ లో ఉందని గజవల్లి బలంగా వినిపించారు. ఇక గజవల్లి ఎపిసోడ్ తో చీరాల టీడీపీ క్యాడర్ బయట పడకపోయినా కాస్తంత అయోమయానికి గురైన మాట వాస్తవం. ఇక ఇన్ని ట్విస్ట్లతో సాగుతున్న విశ్వాసంపై ఓటింగ్ కి మే 14న జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుందో అని వేచి చూడాలి. గడిచిన కాలం ముందు తిప్పి కొడితే ఇంకొక 5-6 నెలలు కాలం మున్సిపాలిటీ పరిధి ఎలక్షన్లు ఈసీ డిక్లేర్ చేసింది మొన్న వారంలో. మరి తెలుసో తెలియకో చీరాల నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అనేది ఒక మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వైసీపీ పార్టీకి చెందిన వారు. మరి పార్టీని గెలిపించుకునే టైంలో ఈ వైసీపీ కౌన్సిలర్లు ఎవరు ఒక 4-3 తప్ప మాకు ఎవరు లేరు. గెలిచిన తర్వాత ఈ రోజు మేము 14 మంది ఉన్నాం, 15 మంది ఉన్నాం, 16 మంది ఉన్నాం అని వస్తున్నారు. కానీ వీళ్ళ వల్ల చీరాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్యకర్తలు గుసగుసలాడుకుంటూ మా కొండయ్య గారి మీద ప్రచారాలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ఎందుకంటే నేను కొండయ్య గారికి కానీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మన
తెలుగుదేశం చీరాల కేడర్ మొత్తానికి నేను మనవి చేసుకునేది ఒకటే, కష్టపడింది మనము, ఫలితము వైసీపీ వాళ్ళ అని నేను నా మనసుకు కలుగుతుంది. ఎందుకంటే మనము గమ్మును ఉండటం చాలా ఉత్తమం అనేది ఇది నిదర్శనం. ఎందుకంటే మన కౌన్సిలర్లు ఎవరు, ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా బలరాం గారు అమ్మట జారుకోవటం అయిపోయింది. ఈ రోజున పరిపాలన జరిగే విధంగా మీరు అక్కడ కూర్చొని మున్సిపాలిటీ పరిధిలో ఒక శాసనసభ్యులుగా అన్ని చేసే విధానం కరెక్ట్ గా ఉంది. ఈ కరెక్ట్ గా ఉన్న టైంలో మీరు ఈ అవిస్మానం తీర్మానం పెడితే చీరాల ప్రజలందరికీ చాలా ఇబ్బందికరం అని చెప్పి ఆ ఇబ్బందికరం చీరాల ప్రజలకు కాదు, శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి మీద దుష్ప్రచారం జరుగుతుంది అనేది ఇంకా తెలుసుకోలేకపోయారు. అది అధినాయకుడి దగ్గరికి ఆ దుష్ప్రచారం గురించి ఇంకా వెళ్ళలేదు, వాళ్ళు చెప్పరు కూడా. ఎందుకంటే వీళ్ళ స్వభావం కోసం, కుర్చీల కోసం లాకులాడే తన్నులాట్లో ఉండారే కానీ ఒక పార్టీ విజయంగా ఒక సింహాల మధ్యన పోరాడి ఒక నాయకుడు ఈ రోజు అత్యంత మెజార్టీ ఇచ్చిన ప్రజలు చాలా బాధపడుతున్న సంగతి ఇంతవరకు ఆయన దృష్టికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడున్న నాయకులు కుర్చీ కోసం కొట్టుకున్న, కుర్చీ కాదు ఇక్కడ కావాల్సింది అభివృద్ధి ధ్యేయంగా మద్దులూరి మాలకొండయ్య గారు చీరాల విచ్చేసి చీరాల ప్రజల మనసు దోచుకొని ఆయన అత్యంత మెజార్టీతో ఆయన గెలిచుండడం అంటే ఇంకా ఆయన అర్థం చేసుకోకపోవడం మాకు ఇదిగా ఉంది. ఎందుకంటే ఆయన దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. అవసరం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి కూడా తీసుకెళ్లి చీరాల్లో ఈ విధమైన ఇబ్బందులు జరుగుతున్నాయి అని మేము వివరించడానికి నేను సమయంగా ఉన్నాను. నేనేదన్నా ఇవాళ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి రావడంలో 33 వార్డుల్లో ఉన్న మా తెలుగుదేశం కార్యకర్తలు నా ఎమ్మట రండి అంటే వచ్చేసారు. ఎందుకు వెళ్తున్నాం ఏంటని కూడా వాళ్ళు ఆలోచించాలా. ఆడకి వెళ్ళిన తర్వాత ఇట్లా మనం అవసమానం తీర్మానం పెట్టారు వాళ్ళు. మీకు ఏమన్నా చెప్పారా అంటే మాకేం చెప్పలేదు అన్నారు. మరి నాకు కూడా టౌన్ అధ్యక్షుడిగా ఉండి నాకు ఎవరూ తెలపలేదు. ఇప్పుడు రేపు 14వ తారీఖు 15వ తారీఖు అవసమానం తీర్మానం ఏకాగ్రం చేసే దిశగా రాజకీయ మలుపులు తిరుగుతుంది చీరాల్లో. అంత అవసరం లేదు. ఈ 4 నెలలు 5 నెలల కాలం గమ్మునట్ట కూర్చుంటే చీరాల శాసనసభ్యుడికి నేను చెబుతున్నా 28 సీట్లు తీసుకొచ్చి తాంబూలంపల్లి నేను ఇస్తానని చెప్పి ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి మరీ మనవి చేసుకునేది ఒకటే, మద్దులూరు మాలకొండయ్య గారు అభివృద్ధి కోసమే చీరాల వచ్చాడు, వ్యాపారం కోసం రాలేదు. అది మటుకి నిజాయితీగా నేను మనవి చేసుకున్నా. చీరాల కారంచూడి ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కాగా ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున కారంచేడు చీరాల ప్రధాన రహదారిలోని ఫ్రైడ్ స్కూల్ సమీపంలో జరిగింది. కాగా ఘటనపై స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇదే క్రమంలో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మృతుడు కారంచేడు గ్రామం యజ్ఞశాలకు చెందిన స్వర్ణ గోపిగా పోలీసులు నిర్ధారించారు. మృతుడు గోపిపై హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ గ్రామంలో జరుగుతున్న అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఉండడంతో శనివారం గ్రామానికి వచ్చినట్లు తెలిసింది. మృతుడు గోపి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ తమ 2 పిల్లలను చదివించారు. మృతుడు గోపి ఇంటికి పెద్ద కొడుకు కావడంతో కొడుకు మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు గోపి మరణ వార్త తెలుసుకున్న స్నేహితులు పెద్ద సంఖ్యలో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనం ఏది, అసంశమ్యుల మృతుడు గోపి చీరాల వైపు ఎందుకు వస్తున్నారు, ప్రమాదమలేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. బాపట్ల మండలం అడవిపల్లిపాలెం పంచాయతీ కృపానగర్ లో మంగళవారం చీరాలకు చెందిన అనిత హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో గ్రామస్తులకు వైద్యులు సాధారణ వైద్య పరీక్షలతో పాటుగా అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని అనిత హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ అనిత గ్రామస్తులకు సూచించారు. బాపట్ల మండలం అడవిపల్లిపాలెం పంచాయతీ కృపానగర్ లో మంగళవారం చీరాలకు చెందిన అనిత హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో గ్యాస్ట్రో సంబంధిత వ్యాధులకు డాక్టర్ అనిత, దంత వైద్య నిపుణులు డాక్టర్ అనుజ గ్రామస్తులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ అనిత, డాక్టర్ అనుజ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కొంత శ్రద్ధ వహించాలన్నారు. వయసు పరంగా శరీరంలో వచ్చే చిన్నపాటి మార్పులను సైతం ఏమాత్రం అశ్రద్ధ వహించుకున్న వైద్యులను సంప్రదించాలన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం వైద్య సేవలు అందించే సంకల్పంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. నిరుపేదలకు వైద్య సేవలను దగ్గర చేసే క్రమంలో భవిష్యత్తులో సైతం ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తామన్నారు. నా పేరు డాక్టర్ అనిత, అనిత హాస్పిటల్ చీరాల. ఇక్కడ ఈరోజు అడవిపల్లి పాలెం పంచాయతీ కృపానగర్లో వైద్య శిబిరం ఉచితంగా ఏర్పాటు చేయబడింది. ఇప్పటి వరకు కూడా ఒక 150 ఓపీ వరకు మేము చూస్తున్నాము. ఇక్కడ గ్యాస్ట్రో సర్జరీ డాక్టర్ బాలాజీ గారు, నేను డాక్టర్ అనిత గైనకాలజిస్ట్, మా సిస్టర్ డెంటల్ డాక్టర్ ఆర్థోడాంటిస్ట్ అండ్ పలువురు వైద్యులు కూడా బృందం మేము ఇక్కడ ఈ దినం ఉచితంగా వైద్య సేవ అందించడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా వచ్చి మా యొక్క వైద్య సేవను అందుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ఏర్పాటు ఇంత చక్కగా జరిగించిన మా హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు. మరలా ఇక్కడ వచ్చి మేము ఇచ్చిన ఈ వైద్య సేవ అందరికీ కూడా ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపయోగంగా ఉందని, మరి అనేకమైనటువంటి ఉచిత వైద్య సేవలు అందించుటకు మా హాస్పిటల్ ఎప్పుడూ కూడా ముందుంటుందని అందరికీ తెలియజేయడం అయింది. డాక్టర్ అనుజ ఆర్థోడాంటిక్ డెంటల్ క్లినిక్, రమ్య స్వీట్స్ పక్కన ఉంటుంది. నేను స్పెషలైజేషన్ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, పిట్టిపళ్ళు సరిచేయుట, అన్ని విధాలైన దంత సమస్యలను నివారించబడుతుంది. క్రొత్తగా పళ్ళు అమర్చుట, పళ్ళు వెలికి తీయుట, ప్రత్యేకంగా నేను ఎత్తుపళ్ళను, వంకర పళ్ళను సరిచేసే విధాన పద్ధతిలో నేను వైద్య నిపుణురాలను. ఇవాళ ఉచిత వైద్య శిబిరం అనిత హాస్పిటల్ గారిచే నిర్వహింపబడింది. అడవిపల్లి పాలెం కృపానగర్ ప్రాంతంలో ఇక్కడ 50 మంది వరకు మేము డెంటల్ ఓపీ చూసి ఉన్నాము. మరియు వైద్య సేవలు కూడా అంది ఉన్నాయి. వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. ఈ సేవలు ఇంకా ఘనంగా అందిస్తామని నేను కోరుకుంటూ, దీన్ని బట్టి ఇక్కడ ఇచ్చిన సహాయం అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. చీరాల బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. బీసీల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ అన్నారు. మంగళవారం చీరాల బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాటి పాలకులు 56 కార్పొరేషన్ పెట్టి పైసా కేటాయించుకున్న బీసీలను అన్ని విధాల మోసం చేశారని ఆరోపించారు. కానీ నేటి కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు బీసీలకు అన్నింటా ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ప్రస్తుత కేబినెట్ లో 8 మంది బీసీ మంత్రులే ఉండడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. సీఎం చంద్రబాబు బడ్జెట్ లో బీసీలకు 876 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షించదగ్గ విషయం అన్నారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులను ఏబిసిడి గ్రూపులుగా విభజించడంగా డి గ్రూప్ లోని 20 కులాలకు సుమారు 200 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు వెనుకబడిన వర్గాల జీవితాలలో వెలుగు నింపేందుకు కుల వృత్తులను అభివృద్ధి చేసే క్రమంలో ఆదరణ పథకం ద్వారా ఆదుకోవడానికి 1000 కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. గత ఏడాది బీసీలకు తొలి విడతగా భారీగా రుణాలు మంజూరు చేశారన్నారు. 2025-26లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం బీసీలు, యాదవుల జీవితాల్లో వెలుగు నింపేందుకు గణనీయమైన నిధులు కేటాయించిందన్నారు. సమావేశంలో చీరాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కౌతారపు జనార్దన్ గారు, పాపాయిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు, అక్కైపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు రాముడు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టినాక మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం, ఈ యొక్క ప్రెస్ మీట్ లో చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మా సోదరులు కొండయ్య గారి ఆఫీస్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు. ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే
నేడు ముఖ్యమంత్రిగా విభజన అయిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అనేక విధాలుగా కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు బీసీలలో ముఖ్యంగా బీసీలందరికీ కుల వృత్తులు చేతి వృత్తులకి ఆదరణ పథకానికి ఈ రోజు నూతనంగా కూడా బడ్జెట్ లో 1000 కోట్లు కేటాయించి గతంలో ఎప్పుడు కూడా జరగల. అదే విధంగా ఏదైతే బీసీలకు సంబంధించి 789 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయించడం. యాదవుల్లో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ యొక్క చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఐటీకి సంబంధించి ఉద్యోగ నియామకాల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ లోన్లు మీరు చూశారు మొన్న బీసీలకి, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరికీ కూడా సబ్సిడీ లోన్స్ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరిగింది, కోట్లాది రూపాయలు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు కలిగిన భక్తులు నేరుగా స్వామివారి దర్శనమవుతోందని ఆలయ అధికారులు వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనమవుతుందని తెలిపారు. కాగా నిన్న స్వామివారిని 78,177 మంది భక్తులు దర్శించుకోగా 23,694 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి 3.53 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. పర్చూరులోని నాంచారమ్మ కళ్యాణ మండపంలో వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. సదస్సులో పలు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ పొగాకుని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని పలువురు రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పర్చూరులోని నాంచారమ్మ కళ్యాణ మండపంలో వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. సదస్సులో పలు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ పొగాకుని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి నల్వరి పొగాకును ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించుకుంటే మే 5వ తేదీన సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు. నల్లబర్లి పొగాకును టొబాకో బోర్డు పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో నల్లబర్లి పొగాకు గిరాకీ ఉందన్నారు. ప్రతి సంవత్సరం అధిక ఆదాయాలు పొందుతున్న ఐటీసీ, దక్కన్, జీపీఏ, రిలయన్స్, మహాలక్ష్మి, బొమ్మిడాల తదితర కంపెనీలు వెంటనే పొగాకును కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పొగాకుని కొనుగోలు చేయించిన పక్షంలో రాబోయే సంవత్సరం క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు. సదస్సు అనంతరం రైతులు పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పొగాకు అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పండేటటువంటి పొగాకు ప్రత్యేకమైనటువంటిది. ఈ బర్లీ పొగాకు అమెరికాలో గాని, యూరోప్ లో గాని సిగరెట్ లో ప్రత్యేకమైనటువంటి సువాసన కోసం, ఘాటు కోసం ఖచ్చితంగా వాడతారు. కానీ ఈ రోజున కంపెనీలు గత సంవత్సరం వచ్చినటువంటి రేటు కూడా ఇవ్వకుండా, అసలు కొనకుండా కొద్దిగా ఏజెంట్ల చేత, బ్రోకర్ల చేత తక్కువ ధరకి కొనిపించి పక్కనేసుకుంటున్నారు. ప్రపంచంలో బర్లీ పొగాకి అవసరం ఉంది, కొనాలా, కొనేటువంటి అవసరం సిగరెట్కి తయారు చేసేటువంటి అన్ని కంపెనీలకు ఉంది. అయినా కానీ ఐటీసీ కానీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ కానీ, బీటీఐ కానీ వీళ్ళందరూ కూడా కొనకుండా రైతుల్ని ఎట్లయితే షేర్లు పైకి తీసుకెళ్లి మళ్ళీ కింద పడేస్తారో అట్లానే గత సంవత్సరం ఒక రేట్ ఇచ్చేసి 2 సంవత్సరాలు రేట్ ఇచ్చేసి ఈ రోజున డౌన్ చేసి ఆ డిఫరెన్స్ అంతా కూడా డబ్బులు లాభం సంపాదించాలని చెప్పేసి ఈ కంపెనీలన్నీ కూడా పూనుకున్నాయి. దాన్ని రైతులందరూ కూడా ఎదిరిస్తున్నారు. ఇది కనుక రైతులందరూ కూడా ఐక్యంగా నిలబడి ఈ రేటును సాధిస్తారు. కంపెనీలు మెడలు వంచుతారు. ఎందుకంటే కంపెనీలు ఆధారపడేది రైతుల మీద. ఐటీసీ కంపెనీ కానీ, ఇంకో కంపెనీ కానీ ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారంటే అది రైతులు, కార్మికులు వాళ్ళ స్వేద ఫలం తప్పితే, వాళ్ళ కష్టఫలం తప్పితే ఇంకోటి కాదు. గత 2 నెలలుగా పొగాకు రైతులు అనేక రకాల ఆందోళన చేస్తున్నారు. ఈ అనేక రకాల ఆందోళనలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అనేక మందిని కలిసి మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. అందుకని తక్షణమే సెప్టెంబర్ 5వ తారీఖు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి దాదాపు 1,00,000 మందిగా ఉన్న పొగాకు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని వెంటనే సమస్య పరిష్కరించాలని, పొగాకు 15 నుంచి 20 వేల రూపాయల దాకా ఒక క్వింటాల్ కొనాలని, అటనే బోర్డు దీన్ని కొనాలని, అటనే తక్షణంగా ఆ రకమైన తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి రైతు సంఘం, ఇతర సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు టారెత్తిస్తుండగా మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే 4 రోజులు కూడా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. వరుసగా 4వసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. దీంతో కెనడా ప్రధాని మార్క్ కార్నీని మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి 167 స్థానాలు దక్కాయి. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కేవలం 145 స్థానాలకే పరిమితమైంది. దీంతో లిబరల్ పార్టీకి అధికారం ఖాయమైంది. కన్జర్వేటివ్ పార్టీ నేత పీరీ పొయిల్రివా ఓటమిని అంగీకరించారు. దేశీయ ఐటీ దిగ్గజాల ఒకటైన ఇన్ఫోసిస్ ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగులకు లే ఆఫ్స్, ఫ్రెషర్స్ విషయంలో సంస్థ తీరు, శాలరీ హైకులు వంటి కారణాలతో నిత్యం హెడ్లైన్స్ లో నిలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ క్యాంపస్ లో శిక్షణ పొందుతున్న వందలాది మంది ట్రైనీలను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరింత మంది ట్రైనీలపై వేటు వేసింది. అమరావతి విషయంలో గతంలో జరిగిన పొరపాటు రిపీట్లు కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. అందుకోసం పక్కాగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇకపై అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు దూసుకుపోతున్నాయి. కంపెనీ వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓలా తన ఎలక్ట్రిక్ వాహనాలపై బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. అక్షయ తృతీయ శుభ సందర్భానికి ముందు ఓలా ఎలక్ట్రిక్ మొత్తం S1 పోర్ట్ఫోలియోపై ప్రత్యేక ఆఫర్లు, ప్రయోజనాలతో సహా 72 గంటల ఆఫర్లను ప్రకటించింది. 72 గంటల రష్ లో భాగంగా వినియోగదారులు జన్ 2, జన్ 3 మోడల్ పై భారీ తగ్గింపును అందిస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలికి కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ల సంఖ్యను మరింత పెంచేందుకు బోర్డు సన్నాహకాలు మొదలుపెట్టింది. 2022 సీజన్ నుంచి 10 జట్లతో 74 మ్యాచ్లను నిర్వహిస్తుండగా 2028 నాటికి మ్యాచ్ల సంఖ్యను 94కు పెంచాలని యోచిస్తున్నట్లు IPL చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న మీడియా హక్కుల కాల పరిమితి ముగిసిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మే 2వ తేదీ ప్రధాని అమరావతి పర్యటనకు జిల్లా నుంచి ప్రజలను సురక్షితంగా తరలించడానికి చర్యలు చేపట్టాలి. మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చీరాల పురపాలక రాజకీయం రోజుకు మలుపు. చైర్మన్ శ్రీనివాసరావుపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వద్దంటూ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేసిన చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు. రోడ్డు ప్రమాదంలో కారంచేడుకు చెందిన యువకుడు మృతి. చీరాల కారంచేడు ప్రధాన రహదారిపై ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.